హాయ్ వ్యూవర్స్, ఇంకా ఈ రోజటి ముచ్చట చిమ్నీ క్లీనింగ్. ముందుగా చాలా రోజులైందండి, బ్రేక్ వచ్చింది. ఈ మధ్య చాలా రోజుల తర్వాత ఇప్పుడే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు, ఇంకా ఎన్ని రోజులైంది సునీత వీడియో అప్లోడ్ చేయట్లేదు ఏంటి అని. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏ వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి. ఈరోజు చిమ్నీ క్లీనింగ్ అర్బన్ కంపెనీలో బుక్ చేశాను. చిమ్నీ క్లీన్ చేశారు, శ్రీను అనే అతను వచ్చి చేశాడు. మీకు దాని గురించి వివరిస్తాను. శామ్ టాక్స్, చెప్పుకుందాం రోజుకో ముచ్చట. శ్రీను ఎంత బాగా చేశాడంటే, ఫస్ట్ స్టవ్ మీద మొత్తం న్యూస్ పేపర్తో కవర్ చేశాడు. చిమ్నీ క్లీన్ చేసేటప్పుడు ఏ డస్ట్ పడకుండా చేతికి గ్లౌజెస్ వేసుకొని అవి మెల్లగా ఫిల్టర్స్ అన్ని రిమూవ్ చేశాడు. ఫిల్టర్స్ రిమూవ్ చేస్తూ ఫిల్టర్స్ రెండు రిమూవ్ చేసేసి ముందు ఫిల్టర్స్ తీసుకువెళ్ళి బయట వాష్ ఏరియాలో పెట్టాడనమాట. పెట్టేసి చూడండి, ఫిల్టర్ నిండా ఎంత గ్రీజీగా ఉందో చూడండి. చాలా అంటే చాలా గ్రీజీగా ఉంది. దీన్ని చాలా నీట్గా క్లీన్ చేశాడు శ్రీను. లోపల క్లీన్ చేయడానికి రాదని బయట వాష్ ఏరియాకి తీసుకొని వెళ్ళి వాష్ ఏరియాలో పెట్టి లిక్విడ్ అండి, సుమా గ్రిల్ అంటండి, ఆ లిక్విడ్ యూజ్ చేస్తారండి. చూడండి, లోపల డ్రమ్కి కూడా చాలా గ్రీజీగా పట్టింది. దీన్ని ఎంత నీట్గా చేస్తాడో చూడండి మీరే. ఇది ఫస్ట్ చూపించాను, లాస్ట్కి చూస్తే మీకే తేడా తెలుస్తుంది. ఫస్ట్కి లాస్ట్కి ఉండే తేడా. అన్నీ చాలా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాడు చూడండి. ఏవో సుమా గ్రిల్ అనే లిక్విడ్ అంటండి, అది యూజ్ చేస్తే చాలా బాగా పోతుందంట. ఇది వాష్ ఏరియాలో వేసుకొని అది స్ప్రే చేస్తున్నాడు. సుమా గ్రిల్ అనే దాన్ని స్ప్రే చేస్తున్నాడు. లిక్విడ్ స్ప్రే చేసి 10 minutes ఉంచాలంటండి. 10 minutes ఉంచి రుద్దితే పోతుందంట. అలా కొంచెం బాగా ఓపిక్గా, చాలా పేషెంట్గా చేశాడు. పేషెంట్స్ ఎక్కువే శ్రీనుకి. చాలా నీట్గా క్లీన్ చేశాడండి. ఫైనల్గా రుద్ది కడిగాడు. సుమా గ్రిల్ అనే లిక్విడ్ని 1% అది లిక్విడ్ వేసుకొని 10% వాటర్ ఫిల్ చేయాలంటండి. 1/10 లిక్విడ్ 10% వాటర్ వేసి చేసుకోవాలి. దాన్ని నానబెట్టుకొని వచ్చి చూడండి పైన ఎంత గ్రీజీగా ఉందో. నేను ముందు తీయడం మర్చిపోయానండి. సగం కొంచెం తుడిచాక మళ్ళీ వీడియో తీశాను. అదిగో చూడండి, తుడవని దగ్గర కొంచెం తుడిచిన దగ్గర ఎలా ఉందో. పైన మొత్తం డస్టర్కి చూడండి ఎంత నల్లగా వస్తుందో, బ్లాక్గా వస్తుంది మొత్తం. నేను మధ్యలో పైన తుడవడానికి ట్రై చేశానండి, అస్సలు పోలేదు. శ్రీను తుడిస్తే ఎంత బాగా పోతుందో చూడండి. మళ్ళీ నాప్కిన్ పెట్టి తుడుస్తున్నాడు. డస్టర్తో మురికి మొత్తం తుడిచేశాక మళ్ళీ నాప్కిన్ పెట్టి నీట్గా తుడిచేస్తున్నాడు. గ్లాస్ ఫినిషింగ్ వచ్చిందండి, అంత నీట్గా వచ్చింది మొత్తం. పైన కూడా మొత్తం అయిపోయాక మీకు చూపిస్తా చూడండి ఎంత బాగుందో, మీరే చెప్తారు నీట్గా వచ్చిందని. లోపల డ్రమ్ కూడా ఆ లిక్విడ్ స్ప్రే చేసేసి తీస్తున్నాడు. చాలా గ్రీజీ అయిపోయింది. నేను ఫిల్టర్స్ క్లీన్ చేశాను కానండి, లోపల డ్రమ్ క్లీన్ చేయాలని తెలియదండి. మధ్యలో నేను క్లీన్ చేసేదాన్ని. ఓన్లీ ఫిల్టర్స్ మట్టుకే రిమూవ్ చేశాను. లోపల డ్రమ్ ఎలా చేయాలి ఏంటనేది నాకు తెలియదు. చేస్తే ఏమన్నా పాడవుతుందేమో అని భయం వేసి నేను చేయలేదండి. అందుకే గ్రీజీగా అయింది. ఒక్కసారి వీళ్ళు చూపించారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి నేను క్లీన్ చేసుకోవచ్చు. అదంతా లోపల అట్లా వాటర్ కొడితే ఏమన్నా అవుతుందేమో అని భయం వేసిందండి నాకు. లిక్విడ్స్ వాళ్ళు కొట్టచ్చు అంట చెప్తున్నాడు శ్రీను. ఇప్పుడు అవి కొట్టి లోపల చేసుకోవచ్చు మేడం, ఏం కాదు, ఏం ప్రాబ్లం లేదని చెప్పి చెప్తున్నాడు. చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా అయిపోయింది. చూడండి, వీడియో తీశాను. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. వావ్, చాలా బాగా క్లీన్ చేశాడండి శ్రీను. తర్వాత ఇంకా డోర్ కూడా పెట్టేశాడు. ఇదిగోండి ఫిల్టర్స్ కూడా ఇందాక గ్రీజీగా ఉన్నాయి కదా, బయట తీసుకొని క్లీన్ చేసుకొని వచ్చాడు. రెండు చాలా బాగా. డ్రమ్ చూడండి, డ్రమ్ కూడా ఎంత నీట్గా అంటే కొత్త దానిలాగా అయిపోయింది మొత్తం.
ఇంకో ఫిల్టర్. దాన్ని ఇందాక పీచు పెట్టి రుద్దేసి కడిగారు కదా, లిక్విడ్ పెట్టి మళ్ళీ నాప్కిన్ పెట్టి మళ్ళీ కొంచెం ఏమైనా లెఫ్ట్ ఓవర్ గ్రీజీ ఉంటుంది కదా దాన్ని తుడుస్తున్నాడండి, క్లీన్ చేస్తున్నాడు. నీట్గా క్లీన్ చేసేసి ఫిట్ చేస్తాడు. ఇప్పుడు ఫిట్ చేసేస్తే చిమ్నీ క్లీనింగ్ అయిపోయినట్టే. మనం కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. శ్రీను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏదైనా. ఇవాళ ఈ ముచ్చట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా చూపిస్తున్నాడు శ్రీను, చాలా బాగా క్లీన్ చేశాడండి. వావ్. ఇంకా ఫిట్ చేసేస్తే అయిపోయినట్టేనండి. ఇంకా ఈ రోజటి ముచ్చట మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీకు కూడా మీ చిమ్నీకి క్లీనింగ్ కోసం అవసరమైతే అర్బన్ కంపెనీలో బుక్ చేసుకోండి. వాళ్ళ సర్వీస్ చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. చూడండి మొత్తానికి ఫైనల్లీ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.